హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం Z పారామీటర్ ఈక్వేషన్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నాము ఇచ్చిన నెట్వర్క్ కి. సో ఇది I2, ఇది I1. సో ఇక్కడ ఒక లూప్ I1 అజ్యూమ్ చేసుకుంటున్నాను, ఇక్కడ ఒక కరెంట్ I2 అజ్యూమ్ చేసుకుంటున్నాను, అన్నోన్ ది థర్డ్ కూడా I3 అజ్యూమ్ చేసుకుంటున్నాను. సో ఇక్కడ Z పారామీటర్స్ ఫైండ్ అవుట్ చేయడంతో పాటు we need to check whether the given network is symmetrical and reciprocal. సో అందుకని 3 లూప్స్ లో నేను లూప్ ఈక్వేషన్స్ రాసుకుంటున్నాను. లూప్ 1 ఈక్వేషన్స్ రాసుకుంటే V1 ఈక్వల్స్ టు 1 ఇంటూ I1 మైనస్ I3 ప్లస్ 2 ఇంటూ I1 ప్లస్ I2. రెండు కరెంట్స్ సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి. సో దీన్ని సింప్లిఫై చేస్తే V1 ఈక్వల్స్ టు 3I1 ప్లస్ 2I2 మైనస్ I3. లెట్ ఇట్ ఈస్ ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే లూప్ 2 కి అప్లై చేస్తే ఇది లూప్ 2. సో V2 is equals to 2I1 2 into I1 plus I2 plus 3 into I2 minus I3. So V2 is equals to 2I1 plus 5I2 plus 3I3. It is equation number 2. అలాగే థర్డ్ దానికి కూడా రాసుకుందాం. సో లూప్ 3 కి రాసుకుంటే వోల్టేజ్ సోర్స్ ఏం లేదు కదా, 0 is equals to 4I3 plus 3I2 plus I3 plus I3 minus I1. సో దీన్ని సింప్లిఫై చేసి ఈక్వేషన్ I3 రాసుకుంటే 1/8 I1 minus 3/8 I2 వస్తుంది. ఈ ఈక్వేషన్ 3ని 1 and 2 లో సబ్స్టిట్యూట్ చేయాలి. సో అప్పుడు V1 ఈక్వల్స్ టు 23/8 I1 plus 19/8 I2 వస్తుంది. V2 is equals to 19/8 I1 plus 31/8 I2 వస్తుంది. So compare these two equations with Z parameter equations. V1 equals to Z1. So final గా మనకు వచ్చే matrix Z11, Z12, Z22. So which is equals to 2/3 8, 9/8. 19/8, 19/8, 13/8. Thank you for watching.